మంచిది. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ప్రభు సన్నిధిలో చేరి వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 144 కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. నీవే రాజులకు విజయము దయచేవాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి 2 వాక్య భాగాల్లో 144 కీర్తన 10వ వచనం ప్రకారము, యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఉన్నటువంటి పదం ఏంటంటే విజయము. ఏంటది? విజయము. సాధారణంగా ప్రతి మనిషి ఏం కోరుకుంటాడంటే విజయాన్నే కోరుకుంటాడు. అది క్రికెట్ అయినా కావచ్చు, కబడ్డీ అయినా కావచ్చు, ఎగ్జామ్స్ అయినా కావచ్చు, రన్నింగ్ అయినా కావచ్చు, లేకపోతే మరొకటి ఏదైనా కావచ్చు. ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, భక్తుడైనా భక్తిహీనుడైనా, చిన్నోడైనా పెద్దోడైనా కదా, ధనవంతుడైనా ధనము లేనివాడైనా ఏం కోరుకుంటాడు? విజయాన్నే కోరుకుంటాడు. చేతగానుడు కూడా ఏం కోరుకుంటాడు? విజయాన్ని కోరుకుంటాడు. చేతనయ్యేవారు విజయాన్ని కోరుకుంటారు, చేతగాని వాడు కూడా విజయాన్ని కోరుకుంటాడు. మొత్తానికి విజయం అనేది బైబిల్ ప్రకారం ఏమంటున్నాడంటే, రాజులకు విజయము దయచేవాడవు నీవే. అంటే యుద్ధంలో విజయం దయచేవాడు దేవుడే. అయితే ఇక్కడ దుష్టులకు కూడా విజయం ఉందట. కానీ దుష్టులకు ఉండేటువంటి విజయము కొద్ది కాలమే ఉంటుంది. బాగా గమనించాలి. ఇక్కడ దుష్టులకు విజయం ఉంది కానీ అది కొద్ది కాలమే. భక్తులకు విజయం ఉంది, అది శాశ్వత కాలం. హల్లెలూయా. అందుకనే విజయం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దుష్టత్వంలో ఉండి విజయం పొందుకున్నామా, లేక దైవత్వంలో లేక దైవికమైన జీవితాన్ని జీవిస్తూ మన విజయం పొందుకుంటున్నామా అనే విషయాల్లో అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అది మనకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఏ దైవిక కోణంలో మన విజయం సంపాదించామా, లేక లోకరీతిగా బ్రతుకుతూ విజయాన్ని సంపాదించామనేది మన మనసు ఖచ్చితంగా మనకు చెప్తానే ఉంటుంది. కాబట్టి నీతిమంతులకు ఉండేటువంటి విజయము వేరు, భక్తిహీనులకు దుష్టులకు ఉండేటువంటి విజయము వేరు. ఏదేమైనప్పటికీ వాటిని ఏమని పిలుస్తామంటే విజయము అంటారు. ఇంగ్లీష్లో విక్టరీ అని అంటారు కదా. కాబట్టి ఈ విజయాన్ని కోరుకునేటువంటి మన జీవితాల్లో నిజంగా దేవుడు విజయం ఇస్తాడా అనేది ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఒకటే, తప్పకుండా విజయాన్ని ఇస్తాడు ఆయన. బైబిల్లో మనం గమనిస్తే కొంతమంది భక్తుల జీవితాల్లో, కొంతమంది రాజుల జీవితాల్లో దేవుడు ఏ విధంగా విజయాన్ని ఇచ్చాడో 3 రకాల విజయాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ 3 విజయాలలో మొదటి విజయం ఏంటంటే వెళ్ళిన చోట విజయము. వెళ్ళిన చోట విజయం ఎలాగిచ్చాడో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్య కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయుచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఇక్కడ యూదా రాజు అయినటువంటి హిజ్కియా గురించి రాయబడింది. అయితే ఆయన యొక్క గుణాలు ఏంటున్నాయంటే దేవుని దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు ఒకటి. రెండవదిగా
ఆయన దేవునియందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మూడవ విషయాన్ని మనం చూస్తే, అతడు మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉన్నాడట. హల్లెలూయా. హిజ్కియా గురించి రాయబడిన మాట ఇవే. ఒకటి, ఆయన నీతిని అనుసరించాడు. రెండవది, దేవునియందు విశ్వాసం ఉంచాడు. మూడవది, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను ఆయన గైకొనుచు వచ్చాడు. యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడు కూడా లేడంట. అందుకోసమే హిజ్కియా చేసిన ప్రార్థనలో తనకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు. ఏ రాజులన్నా చూడండి ఆయుష్ పెంచబడినారు ఉన్నారా? ఎవరు లేరు. అయితే అందరి రాజుల కంటే గొప్పగా దేవుడు రాయించి పెట్టాడు. యూదా రాజు అయినటువంటి హిజ్కియా తన జీవితంలో దేవుని దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మూడవదిగా, సంపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకుగాను దేవుడు ఏం చేశాడో చూడండి తన జీవితంలో. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒకటి ఏం చేశాడంట? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, తన జీవితంలో సంపూర్ణంగా నీతిని అనుసరిస్తున్నాడు, దేవునింది విశ్వాసం ఉంచాడు, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ప్రతి ఆజ్ఞలను తప్పకుండా అనుసరిస్తూ బ్రతుకుతున్నాడు గనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. రెండవ విషయాన్ని చూస్తే, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. అతడు వెళ్ళిన చోటనెల్లా ఏం పొందుకున్నాడట? ఆయన జయము లేకపోతే విజయాన్ని పొందుకున్నాడు. అందుకే మన జీవితాల్లో దేవుని చేత దేవుడు మనకు విజయం ఇవ్వాలంటే మనం చేయవలసిన విషయాలు ఇక్కడ స్పష్టంగా చూస్తాం. మనం వెళ్ళిన ప్రతి చోట మనకు దేవుడు జయం ఇవ్వాలనంటే మనం చేయవలసిన పనులు 3. ఒకటి, యథార్థంగా నీతిని అనుసరించాలి. రెండోదిగా దేవునిది విశ్వాసం ఉంచాలి. మూడోదిగా దేవుడు వాక్యం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను మనం చూడవచ్చు. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురు అంటున్నాడు. చూడండి, నీతిమంతులకు విజయం కలుగుద్దంట, అది ఘనతకు కారణం. ఈ రోజున హిజ్కియా గురించి మనం మాట్లాడుతున్నాం, ఘనంగా గొప్పగా ఆయన గురించి మనం మాట్లాడుతున్న కారణం ఏంటంటే తనకు జయం ఇచ్చాడు దేవుడు కదా. తనకు జయం ఇవ్వడానికి గల కారణాలను కూడా మనం చూసాం. తను దేవునికి నీతిని అనుసరించిన వాడిగా కనపడ్డాడు, దేవుని విశ్వాసం ఉంచిన వాడిగా కనపడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ప్రతి ఆజ్ఞను తప్పక ఆయన ఏం చేశాడు? పాటిస్తూ వచ్చాడు, గైకొంటూ వచ్చాడు గనక దేవుడు అతనికి తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చాడు. అందుకోసమే నీతిమంతులకు ఆయన జయమును కలుగజేసేటువంటి దేవుడని వాక్యం సెలవిస్తుంది. మరొక వ్యక్తిని మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకు అందరికీ తెలపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదని అతనితో అనిరి. చూడండి, ఇక్కడ హామానికి ఒక బాధ ఉంది. ఏంటో తెలుసా? అందరూ నాకు సాగిలపడి నమస్కారము చేస్తా ఉన్నారు. నేను ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉంటే నన్ను ఎవరు ఇన్సల్ట్గా చూడట్లేదు, ఇతను చూస్తే నన్ను ఇన్సల్ట్గా చూస్తున్నాడు. ఎంతమంది ముందు నాకు ఇన్సల్ట్ అయిపోతుంది. నేను బాగా అధికారంలో ఉన్నప్పటికీ సరే ఆ ఒక్క వ్యక్తిని బట్టి నాకెంతో మనసులో వేదన కలుగుతుంది. అందరూ నాకు నమస్కారం చేస్తారు, ఇతను అడుగుతానేమో నా దేవునికి తప్ప నేను ఎవరికి సాగిలపడి నమస్కారం చేయనని చెప్పేసి మొర్దెకై అంటున్నాడు. ఇదిగో వాడిని ఒక్కరిని లేపేస్తే ఇక రాజ్యం అంతా కూడా నేనే ఏలవచ్చు, అందరూ నాకు భయపడుతున్నారని తన జీవితంలో అనుకొని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఊరుకోకుండా తన భార్యకు చెప్పాడు, తన స్నేహితులకు చెప్పినప్పుడు అప్పుడు ఆ యొక్క మనిషిలో చూడండి, తన భార్యకు చెప్పాడు, తన స్నేహితులకు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మొర్దెకై అనే వాడు ఉన్నాడు, అందరూ నాకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు, ఈ మొర్దెకై అయినటువంటి వ్యక్తి నాకు సాగిలపడి నమస్కారము చెయ్యట్లేదు అనే విషయాన్ని తన భార్యకు తన స్నేహితులకు చెప్పినప్పుడు ఆ భార్య ఇలా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అన్నాడు. హల్లెలూయా.
అంటే యూదులు ఎవరు? దేవుని పిల్లలు, నీతిగా బ్రతికేవారు, వాక్యం ఉన్నదున్నట్టుగా. అందుకోసమే నేనే ముందే చెప్పాను, హిజ్కియా యూదా ప్రజలకు రాజు. యూదా ప్రజలైన వారు దేవుని స్తుతిస్తూ దేవుని భయం కలిగి, ఇశ్రాయేళ్ల కంటే కూడా యూదా జనాంగ గోత్రము చాలా ప్రత్యేకంగా దేవుని కోసం నిలబడినటువంటి గోత్రం. అలాంటి గోత్రముల నుంచి వచ్చినటువంటి ఈ మొర్దెకై ఒకవేళ యూదుడైనట్లయితే నీకు మాత్రం జయము కలగదు. అందుకనే మన జీవితాలు మనం బాగా గుర్తుపెట్టుకో. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. చివరికి ఎట్టకేలకు హామాను ఓడిపోయాడు, కానీ విజయం ఎవరికి ఇచ్చాడు? దేవుడికి. మొర్దెకైకి దేవుడు విజయాన్ని ఇచ్చి హామాను చంపివేసి తన యొక్క ప్రధానమంత్రి ఉద్యోగాన్ని ఎవరికి ఇచ్చాడు తెలుసా? ప్రధానమంత్రి ఉద్యోగాన్ని ఎవరికి ఇచ్చాడు? మొర్దెకైకి ఇచ్చాడు. 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన అహష్వేరోషు రాజ్యము సముద్ర దీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతని సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు హామానికి ఇష్టం లేదు, అక్కడ ఉన్న వారికి ఎవరికి ఇష్టం లేదు, తన పరిస్థితి అదో గతిగా ఉన్నటువంటి మొర్దెకై ఇప్పుడు చాలా మందికి ఇష్టడయ్యాడు. కారణం ఏంటి చెప్పండి? తను ఒక స్థాయిలో ఉన్నాడు. అందుకే మనుషులు ఎప్పుడు కూడా మన దీనస్థితిలో ఉన్నప్పుడు, మన ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. కొంచెం మన పరిస్థితి కొంచెం డెవలప్ అవుతున్నామంటే, అందుకని బైబిల్లో రాయబడింది, ఆయన పెంట కుప్పల నుంచి బీదలను పైకి లేవనెత్తువాడు. అందుకనే మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మనం ఎప్పుడు కృంగిపోకూడదు. రేపే మనకు దీవెన ఉండొచ్చు, లేకపోతే ఎల్లుండే దేవుడు ఆ యొక్క దీవెన ఏర్పాటు చేసి ఉండొచ్చు. రేపు ఎల్లుండి ఉన్నటువంటి దీవెన మనం పొందుకోకుండా ఈరోజే కృంగిపోయి నలిగిపోయి ఒకరు నశించిపోతే ఆ దీవెన ఎవరు పొందుకోవాలి చెప్పండి? మొర్దెకై తన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి బ్రతుకుతున్న మొర్దెకై, ఒక యూదుడిగా, నీతిమంతుడిగా, దేవునికి మాత్రమే సాగిలపడి నమస్కారం చేసేటువంటి మొర్దెకై, ఎక్కడో రాజకుమారం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజు పక్కన ప్రధానమంత్రిగా కూర్చున్న స్థాయిలోకి దేవుడు తీసుకుపోయాడు. కారణం ఏంటంటే మొర్దెకై ఒక యూదుడిగా, ఒక నీతిమంతుడిగా బ్రతికాడు. హామానుకు స్థానం వచ్చింది, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు, కానీ తను బ్రతకలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుని బిడ్డ అయినటువంటి మొర్దెకై మీద పగబంచుకున్నాడు, సంపాలనుకున్నాడు. అందుకే నేను అంటాను, దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది. హామాను దుష్టుడి యొక్క జీవితాన్ని జీవిస్తూ కొంతకాలం ప్రధానమంత్రిగా ఉన్నాడు, కానీ శాశ్వత కాలంగా లేకపోతే స్థిరస్థాయిగా నిలబడిపోయేటువంటి నిజమైన ప్రధానమంత్రిగా ఎవరు నిలబడిపోయారు? మొర్దెకై నిలబడిపోయాడు. జనులందరికీ చాలా ఇష్టడుగా అయిపోయాడు. అందరి మంచి చెడ్డ అన్ని చూస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే హామాను తన జీవితంలో మనుషుల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎంతసేపు తన గర్వించాడు, ఆయన గౌరవించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు చూసినా నాకు సెల్లుడు కొట్టాలా, నమస్కారం చేయాలి, సాగిలపడాలా, అయ్యా అని చెప్పేసి నా పాదాల దగ్గరికి రావాలన్నట్టుగానే ఉన్నాడు తప్ప ఎవరికి ఏ మేలు చేసిన వాడు కాదు. చివరికి చనిపోవడానికి ముందుగా కూడా ఆయన ఒకరిని చంపాలనుకున్నాడు, మొర్దెకైని. నీతిమంతుడైన యూదుడైన మొర్దెకైని చంపాలనుకొని చివరికి తన జీవితమే నాశనము చేసుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించాలి, మనం వెళ్ళిన ప్రతి చోట హిజ్కియాకు దేవుడిచ్చిన విజయము లాగానే, మొర్దెకైకి దేవుడిచ్చిన విజయము లాగన మనకు కూడా విజయము దేవుడు ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? నీతిని అనుసరించి నడుచుకోవాలి, దేవుని యందు విశ్వాసము ఉంచాలి. మూడవదిగా దేవుడు వాక్యం ద్వారా మనకిచ్చే శాసనాలు, వాక్య ప్రకారం మన జీవితాన్ని కొనసాగించినప్పుడు తప్పకుండా మనం వెళ్ళిన ప్రతి చోట మనకేమిస్తాడు? ఆయన విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా.